మా ఆయనకు ఇప్పుడు మాకు దవాఖానకు తీసుకుపోయినప్పుడు మాకు మస్తు బాధ అనిపించింది సార్. బాధ అనిపిస్తే మాకు మస్తు ఏడ్చినాము. మేము పోయినాం కానీ కలిసి పోయినాం కానీ మాకు ఇట్లా విషయం అయిందని మాకు తెలియకుండా మేము పోయినాక మేము బాటలని మాకు చెప్పిండ్రు. చెప్తే మాకు బాటలో చెప్తే మాకు ఇట్లా మీ ఆయనకు ఇట్లా సంగతి అయిందమ్మా, ఇట్లా అయిందంటే మేము పోయినాము. ఆడ ఈ దవాఖానకి ఏడనేకాలే మేము ఏడాసిపోవాలని మేము చేసుకుంటా పోయినాం సార్. పోతే ఇంకా నరసింహ సార్ అన్న ఏమో మాకు ఫోన్ చేసిండు. అక్క నువ్వు ఏడున్నావు అంటే నేను ఈడ వస్తున్నా అన్న అంటే నేను ఈడ బండి తీసుకొని నేను ఈడ నిలబడ్డా అక్క నువ్వు ఇడికి రా అంటే నేను పోయినా సార్. మాకు తెలియకుండా దవాఖానకు మాకు తెలియదు సార్. అక్కడ మాకు తెలిసింటే మాకు ఇంత అవుతుండేనా. మాకు ఆ దవాఖానా తెలియదు, మాకు ఆ జైలు కూడా తెలియదు. ఇప్పుడు చూసినాం మేము అంతా రేవంత్ రెడ్డి అందుసాటికి రేవంత్ రెడ్డికి ఓటేసినాక మేము ఇట్లా అయింది సార్. మాకు ఇట్లా అయి మాకు ఇంట్లో జైలుకు ఇంకా బేడి వేసి దవాఖానకు తోలుకోపోవాలి, దవాఖానకు వెళ్ళి జైలుకి తోలుకోరావాలి, అట్లేనే అయింది. ఇట్లా ఏం దొంగతనం చేసుకొచ్చింటిమా మేము? ఏం చేసుకొచ్చింటిమి? ఎవరికైనా ఎత్తుకొచ్చింటిమా మేము? ఇట్లా ఎత్తుకొని రాత్రికి వచ్చి ఎత్తుకుపోయిన వాళ్ళకు ఏమన్నా దొంగతనం చేయలేము కదా. మా భూమి సాటికే చేసినాం కదా. మా భూమి మేము ఇయ్యము. ఎంత కొట్లాడినా ఎట్లా చేసినా గానీ మేము ఇయ్యము. మేము పానమైనా కానీ సరే కానీ మేము ఇయ్యము భూమి. సరే ఇప్పుడు బాగా అనిపిస్తుంది సార్. మాకు సంతోషం అయింది సార్. మాకు అంతే సార్. మా కొడుకు కూడా అట్లే తీస్తే మీకు కూడా దయాలి సార్. మీకు దండం పెడతాం సార్. మా కొడుకులకు తీస్తే కూడా మా కొడుకు బయట దేశంలో ఉన్నాడో ఇంటికాడ లేకున్నా వాళ్ళ నైనా వస్తే కూడా ఇంటికాడ లేకుండా ఎక్కడ పారిపోయిండో సార్. ఇప్పుడు మా పిల్ల ఆ అమ్మ కూడా జ్వరం వస్తుంటే తీసుకుపోయేటోళ్ళు ఎవరు లేరు సార్ మా ఇంట్లో. నిన్న నుంచి వచ్చినప్పటి నుంచి ఇప్పుడు మాకు సంతోషం అయింది సార్. రిలీజ్ అయినప్పటి నుంచి సంతోషం అయింది సార్ మాకు. సరే సార్, మా భూమి అయితే ఇయ్యం సార్. మేము ఏం చేసినా కానీ భూమి ఇయ్యము మేము. నా పేరు హిరియా నాయక్ సార్. సన్నాపు రూప్లా నాయక్ సార్. ఆ రోజు కూలి పనికి వెళ్ళిపోయినా సార్. నేను కోసి కూలి పనికి మేము భార్య భర్తల ఇద్దరం వెళ్ళిపోయినాం సార్. కలెక్టర్ కేసులో లేను సార్. నేను వ్యవసాయం చేసుకుంటూ కూలి పనికి వెళ్ళి కూలి పని చేసుకొని బతుకుతున్నాం సార్. కానీ 8 నెలల నుంచి తిప్పలు భూములు కావాలి అంటున్నాం సార్. భూములు ఇచ్చి ఎక్కడ పోవాలి సార్? ఉన్న దగ్గర ఉన్నాం సార్ మేము. నాకు ఇక్కడ పని చేసి వచ్చినాక రాత్రి పండుకున్నాక 1 గంటలకు వేసుకొని పోయి సార్ 6 మంది పోలీసులు డీసీఎంలో వేసుకొని పోయింది సార్. అక్కడికి వెళ్ళి పోలీస్ స్టేషన్ దొరికిపోయి సార్. తర్వాత ఇక్కడ జైలుకు పంపించిండ్రు సార్. నాకు హార్ట్ ప్రాబ్లం ఉంటే కూడా పోలీసులు వినకుండా జైలుకు పంపించిండ్రు సార్. మళ్ళీ జైల్లో హార్ట్ ప్రాబ్లం వచ్చింది సార్. అక్కడికి వెళ్ళి సంగారెడ్డి ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్ళి మళ్ళీ ఇక్కడ హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్కి వేసుకుపోయింది సార్. బేడీ తొలుకుపోయింది సార్. నాకు హార్ట్ ప్రాబ్లం ఉంటే కూడా వినకుండా బేడీలు తీసుకుపోయింది సార్. మా రూల్స్ ఉంది అంటే వేసుకొని పోయిండు సార్. సంగారెడ్డి ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్ళి మళ్ళీ నిమ్స్ హాస్పిటల్ హైదరాబాద్ తీసుకుపోయిండు సార్. నాకు గుండె నొప్పి ఉంది అంటే కూడా మాట వినకుండా వేసుకొని పోయిండు సార్. ఇప్పుడు వేసుకొని పోతే నిన్న విడుదల అయింది సార్. ఇప్పుడు సంతోషం, ఫ్యామిలీ వాళ్ళతో సంతోషం ఉన్నాం సార్. రత్నిబాయి సార్. ఇక మా పిల్లలకైతే కొట్టిండ్రు. ఇక ఏ కొట్టినా చంపినా మేమైతే భూమి ఇడవము. మా భూమి మాకే కావాలి. ఏమైనా చేసుకోగా ఇక కానీ మా భూమి మాకు కావాలి. పిల్లలు అయితే హాస్పిటల్ పోయిర్రు. ఇక వాళ్ళకి ఇంకా ఏమవుతుందో ఏమో ఇబ్బంది. భూమి అయితే మేమైతే ఇడవము. నెల 15 సార్లు ఉండ్రి జైల్లో. నెల 15 సార్లు ఉండ్రి జైల్లో. నెల 15 సార్లు ఉండి వాళ్ళు ఏం లేరు. పూరా తిండి బరాబర్ లేదంట. వాళ్ళకు ఏం లేదంట. పూరా జ్వరము, కాళ్ళు అన్ని వాసినాయి. ఇక మేమైతే భూమి ఇడవం. మా పానం పోయినా సరే కానీ భూమి ఇడవం మేము. కొట్టేనికైతే చాలా కొట్టిండ్రు సార్. కొట్టేనికి చాలా కొట్టిండ్రు. కాళ్ళు వాసినాయి, చేయి వాసింది. వాళ్ళకు పెయ్యి అంత నొప్పి ఉండదంట. ఇప్పుడు ఇక వాళ్ళకు హాస్పిటల్కి తీసుకుపోయిండ్రు. వాళ్ళకు హాస్పిటల్కి తీసుకుపోయి ఖర్చులు ఎవరు పెడతారు సార్? ఇప్పుడు వాళ్ళ ఖర్చులో కావాలి కదా. ఇప్పుడు దవాఖానా కావాలి కదా. ఇప్పుడు పుణ్యానికి చూస్తారా వాళ్ళు? ఇక వాళ్ళ పుణ్యాన్ని చూడరు. మేమైతే భూమి ఇడవము. కొట్టిపించి ఇంటికి తోలుతీవి. ఇక ఇంటికి తోలుతున్నా సరే కానీ మా భూమి జోలికి రాకూడదు. ఇప్పుడు సార్ మేము 11 తారీఖు నాడు రాత్రి ఇంట్లో పండుకున్నాం సార్. 12 గంటలకు వచ్చి రాత్రి తలుపు కొట్టి మాకు గుంజుకొని పోయిండు సార్. మా ఆడవాళ్ళంతా ఇక్కడక్కడ దొబ్బి ఆ ముసలామకు బాత్రూంలోకి పోతే బాత్రూంలో కట్టె తీసుకొని
దొబ్బి కూడా పోయిండ్రు చచ్చిపోతే అంటే కూడా ఏడుస్తారు ముసలామ గుంజుకొని పోయిండు సార్ ఆడ పరిదాకా జైల్లో పెట్టి మాకు చిన్న చిన్న పిల్లలు ఈ పిల్లగాడు కూడా సార్ మా చిన్న చిన్న పిల్లలకు ఘోరంగా కొట్టిరు సార్ వాళ్ళు. కొట్టిన తర్వాత మనకు కోర్టు పోయినాం సార్ కొడంగల్. కోర్టు పోయినప్పుడు మేము కొట్టిండట నాన్న కొట్టి మీరు కొట్టిండ అంటే మళ్ళీ కొడతాం వచ్చేటని అన్నారు సార్. అంటే మేము ఏమన్నాం సార్. తర్వాత వచ్చి మా లీడర్లు వచ్చి మాకు మంచిగా చెప్పిండు సార్ వాళ్ళకు టెన్షన్ పడకుండా బాధపడకుండా అని మాకు చెప్పేది సార్ వాళ్ళు. కేటీఆర్ సార్ వచ్చి మంచిగా చెప్పిండు సార్ మాకు ధైర్యం ఇచ్చాడు. ధైర్యం ఇచ్చినాము ధైర్యంగా ఉన్నాం సార్. కేటీఆర్ సార్ పాదాలకు నమస్కారం పెట్టాలి సార్. ఆయన మాకు ఇడిపించినందుకు మాకు థ్యాంక్స్ సార్. ఇలా కేటీఆర్ సార్ ధైర్యం ఇచ్చినప్పుడు ఆ సార్ వాళ్ళు కేటీఆర్ సార్ వచ్చిన తర్వాత మాకు ఏమి ఇబ్బంది పెట్టలేదు సార్. వాళ్ళు మంచిగా చూసుకున్నారు సార్. వాళ్ళు మంచిగానే పెట్టారు సార్. అంతా ఎక్కడ సార్ ఎక్కడ సార్ అక్కడ జైలు అన్నా సార్. జైల్లో సార్ నాకు ఘోరంగా అనిపించింది సార్. మాకు బాధ అనిపించింది, టెన్షన్ వచ్చింది సార్. తింటే తినబుద్ధి కాలేదు సార్. మాకు మేము ఎప్పటికీ వ్యవసాయం చేసేవాళ్ళం సార్. మా భూమిలో పని చేసేవాళ్ళం సార్. మేము మా ముసలకు తీసుకుపోయి కొట్టాము అది చేసామంటే ఎట్లయితే సార్. చిన్న చిన్న పిల్లలు మేము భూములు అయితే ఇవ్వమని పోయినాం సార్. అంతే సార్. మేము భూములు ఇవ్వము సార్ ఏమని కానీ. మళ్ళీ సార్ రేవంత్ రెడ్డి సార్ ఇంత చేసినా కూడా తిరుపతి రెడ్డి సార్ ఎంత చేసినా భూములు ఇవ్వము అంతే సార్. వచ్చినాక ఆకలి దుప్ప అంత పోయింది సార్. మాకు మన పిల్లలకు చిన్న పెద్దలకు చూసి నాకు యథార్థమైంది సార్. చేనులో చూస్తే కూడా మంచిగా అనిపిస్తుంది సార్ నాకు. అంతే సార్. నిన్న పొద్దున 6 గంటలు వెళ్తే మాకు సాయంత్రం 12 గంటలు అయింది సార్. వచ్చి మీడియాలో అక్కడిక్కడ చూసుకుంటా మన నరసింహన్న చాలా మంచివాడు సార్. ఆయన మాకు చాలా హెల్ప్ చేసాడు సార్. బంబరేశ్వర నరసింహులు జయపాల్ నాయక్ వాళ్ళంతా చాలా మాకు హెల్ప్ చేసి మా ఎస్టీ వాళ్ళు మాకు చాలా హెల్ప్ చేసాడు సార్. వాళ్ళ తరపు నుంచి మాకు జల్దీ విడుదల చేసాడు. మాకు 40 రోజులు ఉన్నాం సార్ జైల్లో. మాకు చాలా బాధ అనిపించింది సార్ జైల్లో ఉంటే. మేమేం దొంగతనం చేయలేకుండా సార్ మా భూముల సార్కి పోరాడింది సార్. అమాయకులకు కొట్టేటాళ్ళు అందరికి లోపడేసి చాలా కొట్టింది సార్ ఘోరంగా మాకు పోలీసులు సార్. ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీ వాళ్ళు ఉంటారు మమ్మల్ని చేస్తే మా భూములు అయితే ఆ పార్టీ వాళ్ళు ఏం చేస్తారు. అదే మరి మా భూములు ఇచ్చి నాకు మేమైనా రోడ్ ఎక్కుతామా, ఏమైనా పల్లెం పట్టుకొని బిచ్చ పొలాలకు అడగాలనా? అందుకే మా పోరాటం అదే. మేము ఏ విషయం లేదు. ఒక దొంగతనం చేయలే, ఒక లంజతనం చేయలే, ఒక వేరే విషయాలు చేయలేము. ఈ భూముల సాడికే కదా నీకు గెలిపిస్తుంది. నీ కొడంగల్ డెవలప్ చేస్తామంటే ఏమైనా పిల్లలకు ఉద్యోగం ఇస్తాడేమో, ఇంకేమైనా పనులు చేస్తాడేమో అంటే మేము మంచి మాటతో నీకు గెలిపిస్తే మా భూములు గుంజేటందుకు నీకు గెలిపిస్తామా? ఇంకా వేరే పనులు లేకుండానా నీకు? నీవు రాగానే ఫస్ట్ మా భూముల దానికి వస్తే మేము ఊకుంటామా సార్? ఊకుంటాము కదా. నీకు గెలిపించిన మాత్రం భూములు చూసుకున్నది నీకు ఒప్పుతుందా మాట? ఒప్పదు కదా. అందుకే గాదే మాది బాధ. మేము 9 నెలల నుంచి ధర్నాలు చేస్తుంటే మరి ఒక్కసారి నాకు న్యూస్ రాలేదా? నీ వాళ్ళు ఇడవలేరా? ఇడవచ్చు కదా. మరి నీకు ఇన్ని దినాల నుంచి చేసినప్పుడు మళ్ళీ నాకు ఇట్లా వస్తున్నదంట అని ఒకసారి కొడంగల్ అన్న రావచ్చు, లగసర్లన్న రావచ్చు, అకిన్పేటన్న రావచ్చు, పొలపల్లెన్న రావచ్చు, వచ్చి కాదు నా అమ్మళ్ళు మీరు ఇస్తారా ఇయ్యారా భూములు అయితే ఇట్లా నేను అడుగుతున్నా అంటని ఒక మాట అడగనుంటివి. ఈ పబ్లిక్ ఏమంటుండ్రో, ఏమి ఇస్తామంటుండ్రో లేదంటుండ్రో, మరి ఏమంటుండ్రో. ఒప్పుతే ఇస్తుండ్రి, ఒప్పకపోతే వేయకపోతురి. నీవు ఏది అడగలేవు కదా. మీనికెళ్ళే మొత్తం చేస్తుంటే ఎవరు ఊకుంటారు కదా. ఎవరు ఊకున్నారు సార్. ఇప్పుడు నీకు జాబ్లోకి వెళ్ళి తీస్తే నువ్వు ఊకుంటావా? ఊకుండవు. అదే మా పరిస్థితి. నువ్వు మళ్ళీ ఆ కుట్ర ఈ కుట్ర అంటే మేము ఒప్పుకోలేము. నువ్వు మస్తు అన్నావు కానీ మేము ఒప్పుకోలేము. ఇప్పుడు కూడా మాకు భూముల శుద్ధిగా రావద్దు. అదే మా ఫిక్స్. మాకు చంపినా మా పానాలు పోయినా మేము అక్కడ నరికి వేసినా మేము భూములు ఇడిచిపెట్టి మేము పోయేటోళ్ళము కాము. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.